హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ ప్రవీణ్ సాబ్. ఈరోజు మీరు చూడబోతున్న టెంపుల్ మన ములుగు జిల్లాలోని రామప్ప టెంపుల్. ఈ టెంపుల్ గురించి నేను చాలాసార్లు విన్నాను. సో ఇది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను. దీని గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ టెంపుల్ని రామప్ప అనే శిల్పి కట్టాడు. అందువలన దీనికి రామప్ప అనే పేరు వచ్చింది. ఇక్కడ శిల్పాలు అద్భుతంగా ఉంటాయని ఎన్నోసార్లు విన్నాను. సో ఎలా ఉన్నాయో చూద్దాం, నాతో పాటు రండి. మేము టెంపుల్ క్లోజ్ అవ్వడానికి గంట టైం ముందే వెళ్ళామన్నమాట. సో అన్నీ సరిగ్గా చూడలేకపోయాం. మీరు కొంచెం ఎర్లీగా వెళ్తే అన్నీ నీట్గా చూసుకోవచ్చు తీరిగ్గా. టెంపుల్ లోపలికి గేట్ దాటి వెళ్తే ఇక్కడ మొత్తం పార్క్ లాగా తయారు చేశారు. మధ్యలో టెంపుల్ ఉంది, ఒకసారి మీరే చూసేయండి. మేము వెళ్ళినప్పుడు చాలా కోతులు అయితే కనిపించాయి. టెంపుల్ చుట్టూ చాలా కోతులు అయితే ఉన్నాయి. వీడియోలో కనిపించకపోవచ్చు కానీ ఎన్నో కోతులు ఉన్నాయి, నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. మీరు చూడండి, కనబడతాయి. టెంపుల్ అయితే భలే అనిపించింది. నిజానికి నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఫొటోస్లో చూసిన దానికంటే రియల్గా చూసింది ఎంతో బాగా అనిపించింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టెంపుల్. టెంపుల్ ఫోటోలో చూసిన దానికంటే రియల్గా చూసింది బాగా ఉంది. సో పైన చూసినట్లయితే ఈ టెంపుల్ మీద ఉన్న ఇటుకలు నీళ్ళలో తేలుతాయంట. నేను ఇది విని ఆశ్చర్యపోయాను. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్. ఇక్కడ బయట కూడా శిల్పాలు ఎంతో క్లియర్గా చెక్కారని నేను షాక్ అయిపోయాను అన్నమాట. టెంపుల్ అయితే భలే అనిపించింది. చూడండి, లెట్స్ గెట్ ఇన్. ఇక్కడ ఒకటి సైడ్కి ఉంటుంది, అది మెయిన్ టెంపుల్ అన్నమాట. మనం వెళ్ళిపోవాలి. లెట్స్ గో. మీరు ఈ టెంపుల్ని అయితే ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా ప్రత్యేకంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. సరే పదండి పదండి, నేను మీకు చాలా అంటే చాలా వింతలు చూపించాలి. టెంపుల్ చాలా బాగుంది కదా, వెళ్దాం పండి. ఇంకా పదండి టెంపుల్ లోపలికి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా టెంపులే అన్నమాట. ఇంకా పైకి పదండి, నేను మీకు చాలా చూపిస్తాను. మీరు చూస్తున్నవి ఇవి ఏనుగు బొమ్మలు అనమాట. అవి విరగొట్టేశారు. కిందున్న ఏనుగులు అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏనుగు ఒక డిఫరెంట్ ఉంది. అదేంటి సేమ్గానే ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు కేర్ఫుల్గా గమనిస్తే ఒక్కొక్క ఏనుగులో ఏదో ఒక తేడా ఉంటుంది. ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉండదు. చూడండి, ఒకటి తొండం పైకి లేపుకుంటుంది, ఒకటి తొండం కాలు దగ్గర ఉంటుంది, ఒకదానికి తోక్కుంటుంది, ఒకదానికి ఉంటుంది, ఒకటి వేరే దానికి అతుక్కొని ఉంటుంది. మీరు క్లియర్గా గమనిస్తే ఇవన్నీ బయటపడతాయి. ఖచ్చితంగా ఒక్కసారి టెంపుల్కి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్క ఏనుగుకి ఒక డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇన్ని సిమిలర్గానే ఉన్నాయని మీరు అనుకోవచ్చు, బట్ ఒక్కసారి అయితే ఈ ఏనుగులను కేర్ఫుల్గా గమనించండి. మీకు ఎన్ని తేడాలు కనపడ్డాయి, ఎన్ని ఏనుగుల్లో ఎన్ని తేడాలు కనపడ్డాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ గో టు మెయిన్ టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్లోని మెయిన్ పార్ట్ అన్నమాట. నాకైతే ఇది ఫుల్గా నచ్చేసిందనే చెప్పాలి. పైన అయితే ఎంత బాగా కట్టారో అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. నేను ఆ టైంలోనే ఈ టెక్నాలజీ చూసి స్టన్ అయిపోయాను. ఎంత స్మూత్ రాక్ మీద భలే చెక్కారు. పైన మీరు చూడొచ్చు, ప్రతి బొమ్మకి ఒక మీనింగ్ ఉంటుంది. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అన్న మాత్రం నేను చెప్తాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సో అసలు మీరు చూసినట్లయితే ఈ షేప్స్ని ఇంకా ఎవ్వరూ కట్టించుకోవట్లేదు. ఆ షేప్స్ని ఆ టైంలో ఎలా కట్టారో మీరు గమనించవచ్చు. ఎంత క్లియర్ కట్గా చెక్కారనేది చూడండి. రాక్ కూడా చాలా స్మూత్ ఉంది. మనం ఇంట్లో వాడుకునే కిచెన్ గ్రానైట్స్ ఉంటాయి కదా, అట్లనే ఉంది.
ప్రతి దగ్గర నాట్య కళాకారులు ఉన్నారు. డ్రమ్స్ పట్టుకొని ఒకరు డ్యాన్స్ వేసుకుంటూ, ఒకరు వీణ పట్టుకొని, స్తంభాలు కూడా చాలా బ్యూటిఫుల్గా చెక్కిళ్ళనమాట. మరి చెక్కిన శిల్పి పేరు ఊరికే పెట్టరు కదా. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ని మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాలి. సరే పదండి, నేను మీకు ఇంకా చాలా చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడు మనం చూస్తున్నాం సైడ్స్కి చిన్నగా టెంపుల్కి ప్రతి మూలలో 4 మూలలు ఉంటుంది అన్నమాట. ఇట్లా ప్రతి టెంపుల్లో ఉంటారు దేవుళ్ళు. సో మీరు ఖచ్చితంగా ఒకసారి ఇలా చూడండి. 4 కార్నర్స్లో అది 4th కార్నర్ అనుకుంటా. మీరు ప్రతి దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ టెంపుల్ మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకసారి చూడండి. ఇటు సైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను కవర్ చేయని షార్ట్ ఏంటంటే, ఇక్కడ టెంపుల్లో గర్భగుడి దగ్గర మెయిన్ దర్శనం చేసుకునే దగ్గర ఒక పిల్లర్ లాగా ఉంటుంది, దానికి ఆకులు చుట్టేసి. ఇప్పుడు జూమ్ చేసి చూస్తే మీకు అది కనిపిస్తుంది. దాని మీద కొడితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ వస్తుంది. కానీ వేరే పిల్లర్స్ వీటికి ఆ సౌండ్ అస్సలు రాదు. మీరు ఖచ్చితంగా ఒకసారి ఆ పిల్లర్ని కొట్టి చూడండి. ఎదురుగా కనిపిస్తుంది చూడండి అక్కడ. సో అక్కడ ఒకటే పిల్లర్ ఉంటుంది గుడి మొత్తంలో. అక్కడ టెంపుల్ చూస్తే మీకు తెలుస్తుంది. లెట్స్ గో. మీకు ఇవంతా ఆల్రెడీ చూపించిన క్లిప్సే. ఇక పోదాం పాండి. ఇప్పుడు టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ కూడా చూపిస్తాను నేను. ఈ టెంపుల్లో అసలు లోపల గర్భగుడిలో ఏంటంటే సన్లైట్ ఓన్లీ స్వామివారికే పడుతుంది అన్నమాట. ఎవరికి అంటే గర్భగుడి మొత్తం పడకుండా ఓన్లీ స్వామివారి మీద పడుతుంది. నిజంగా అదైతే నాకు చాలా విచిత్రంగా అనిపించింది అన్నిటికంటే. సో ఇవైతే సైడ్స్కి చెక్కిన శిల్పాలు అన్నమాట. చాలా బాగా నచ్చినాయి నాకు. మీకు కూడా నచ్చితే చూడండి ఒకసారి వచ్చి. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు అన్నమాట. పైన ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, వీటిని మదనికలు అని అంటారు. ప్రతి దాంట్లో ఉంటాయి. ఇక్కడ చెట్టు పైన అయితే నేను చూశాను, అంతకుముందు వరకు వీడియో తీయకముందు వరకు కోతులు ఉన్నాయన్నమాట. ఆ కోతులు ఏంటంటే అందరూ అడుగుతుంటే అవి చెట్టు మీద నుంచి పళ్ళు తెంపి ఇస్తున్నాయి. నేనైతే అది చూసి ఎంతగానో నవ్వుకున్నాను. పైన చూపించే శిల్పాలని ఎంతో బ్యూటిఫుల్గా ఇంకా డీటెయిలింగ్గా చెక్కారు. నిజంగా నాకైతే నచ్చింది. అక్కడ నరసింహస్వామి ఫోటో మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రతి దేవతను ఇక్కడ చూపించారు అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ఉన్నాయి. అక్కడ వినాయకుడు కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇంకా ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీకు మెయిన్ టెంపుల్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదా పిల్లర్ ఉంటుందని, ఇక్కడే ఆ ఏరియాలోనే ఉంటుంది అన్నమాట. ఇదైతే చిన్నగా భలే డీటెయిలింగ్గా చెక్కారనిపించింది. ఆ గ్రానైట్ కూడా స్మూత్గా ఉంది. మళ్ళీ మీరు ఎంత డీటెయిలింగ్ ఉందంటే అంత డీటెయిలింగ్ ఉంది. ఎంత చిన్నగా చెక్కారనేది మీరు గమనించండి. పైన చిన్న ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ అందరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని నిల్చున్నారు. పైన అన్ని డిజైన్స్ భలే చెక్కారు. నిజంగా చూస్తుంటే నేను ఆశ్చర్యపోయాను అనమాట. టెంపుల్ నాకు భలే నచ్చింది. ఒక్కసారి మీరు కంపల్సరీ చూడండి. మీకు మళ్ళీ చూపిస్తున్నా. పదండి. ఇప్పుడు మనం టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పదండి, నేను మీకు టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్ చూపిస్తాను. ఇదే మన రామప్ప. చాలా బాగుంది కదా. మీరు ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాలి దీన్ని. ఈ నంది స్పెషాలిటీ ఏంటంటే, మనం ఈ నందిని చూస్తూ ఎటు దిక్కు తిరిగినా అది మనల్ని చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు నంది చుట్టూ తిరిగి ఒక్కసారి చూడండి. అది మనం ఎటు వెళ్ళినా మనల్ని అటు వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది నిజంగా.
రామప్పలో ప్రసిద్ధి చెందిన వాటిలో ఇది మోస్ట్ ఫేమస్ థింగ్ అన్నమాట. రామప్పలో దీన్ని చాలా మంది వెలి చేశారన్నమాట. సో లెట్స్ సీ. ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూస్తున్నారు కదా, అది మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపించిందా లేదా? అనిపిస్తే కామెంట్ చేయండి. నిజంగా చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. మన ములుగు డిస్ట్రిక్ట్లో ఉంది. ఒకసారి అయితే ఖచ్చితంగా విజిట్ అయితే చెయ్యండి. ఇక మేమైతే చాలా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం నంది నుంచి. ఇప్పుడు నేను మీకు చాలానే చూపించాల్సినవి ఉన్నాయి. ఈ టెంపుల్ అసలు ఎంత బాగుందో, అంత బాగా నచ్చింది నాకు. అదే సైడ్గా ఉన్న ఒక టెంపుల్ లాక్ చేసింది. అక్కడ ఎవరు ఉన్నారనేది నేను ఏ దేవుడు ఉన్నాడని చూద్దామని వెళ్తే లాక్ చేసింది అనమాట. ఇంకా సాయంత్రం టైం అయింది కదా, సో క్లోజ్ టైం అయ్యే ముందు మేము వెళ్ళాం కదా, సో అన్నీ క్లియర్గా చూడలేకపోయాం. టెంపుల్ని చుట్టూ తిరిగి చూపిస్తున్నాం కదా, ఎలా చెక్కారంటే అది చూస్తున్నంతసేపు నేను ఆశ్చర్యంతో ఉండిపోయాను అన్నమాట. నిజంగా అక్కడ ఎంత బాగా కట్టారని అనిపించింది. పైన రాళ్ళు నీటిలో తేలడం గురించి కానీ వింటే భలే అనిపించింది నిజంగా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మరి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కావాలంటే గంట కొట్టండి ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.